వెల్కమ్ బ్యాక్ టు గెలుపు గుర్రాలు. ఉత్తర తెలంగాణలో అన్ని పార్టీలకు సెంటిమెంట్ కరీంనగర్ జిల్లా. ఉద్యమానికి ఊపిరి పోసే కేసీఆర్కు రాజకీయ పునర్జన్మనిచ్చింది కూడా కరీంనగర్ జిల్లానే. ఈ జిల్లా చుట్టే రాజకీయాలు తిరుగుతుంటాయి. మరి ఈ జిల్లాలో ఈసారి గెలుపు గుర్రాలు ఎవరు? కరీంనగర్ జిల్లా రిపోర్ట్ను మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. కరీంనగర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్, కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్, బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్లు బరిలో ఉన్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండటం టీఆర్ఎస్ కు కలిసి రానుండగా ప్రజాకూటమి మద్దతు కాంగ్రెస్ కు, మోదీ చరిష్మా, కేంద్ర పథకాలపై నమ్మకం బీజేపీకి కలిసి రానున్నాయి. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. మానకొండూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి రసమయ్య బాలకిషన్, కాంగ్రెస్ నుంచి ఆరేపల్లి మోహన్లు బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలపైనే అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు. ప్రజాకూటమి మద్దతు, సామాజిక వర్గాల ఓట్లు అధికంగా ఉండటం, స్థానికంగా టీఆర్ఎస్ అభ్యర్థిపై వ్యతిరేకత కాంగ్రెస్ కు కలిసి రానుంది. మొత్తంగా ఇక్కడ కూటమికి అనుకూలంగా ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈటెల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి బరిలో ఉన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ నుండి ఒడితెల సతీష్, సిపిఐ నుండి చాడా వెంకటరెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్య ద్విముఖ పోటీ నెలకొంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ కు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ టికెట్ ఆశించిన ప్రవీణ్ రెడ్డి సహకరించకపోవడం టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంది. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కేటీఆర్, కాంగ్రెస్ అభ్యర్థిగా మహేందర్ రెడ్డిలు బరిలో ఉన్నారు. గతంలో కేటీఆర్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండూరు రవీందర్ రావు టీఆర్ఎస్ లో చేరటం అనుకూలంగా మారింది. అలాగే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయటం కేటీఆర్ కు మొగ్గు చూపిస్తోంది. వేములవాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి రమేష్ బాబు, కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. ఇక్కడ వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ అభ్యర్థికి కలిసి రానున్నాయి. చొప్పదండి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా రవిశంకర్, బీజేపీ అభ్యర్థిగా బొడిగె శోభ, కాంగ్రెస్ నుంచి మేడిపల్లి సత్యంలో పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండటం ఆ పార్టీకి కలిసి వస్తోంది. జగిత్యాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి సంజయ్ కుమార్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. జీవన్ రెడ్డికి గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం, కూటమి పార్టీల మద్దతు కాంగ్రెస్ తమ బలంగా భావిస్తోంది. అయితే జీవన్ రెడ్డి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం పెద్దగా అభివృద్ధి చెందలేదని ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిత్యం ప్రజల్లో ఉండటం టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా మారుతున్నాయి. మొత్తంగా టీఆర్ఎస్ కు ఎడ్జ్ కనిపిస్తోంది. కోరుట్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి విద్యాసాగర్ రావు, కాంగ్రెస్ నుంచి నరసింగరావు పోటీలో ఉన్నారు. ఇక్కడ వీరిద్దరి మధ్య పోటాపోటీ ఉన్నప్పటికీ కూటమి పార్టీల మద్దతు, కుటుంబ రాజకీయ నేపథ్యం కాంగ్రెస్ అభ్యర్థికి కలిసి రానున్నాయి. ధర్మపురి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బరిలో ఉన్నారు. కూటమి నేతల మద్దతు, జెడ్పీ చైర్మన్ గా పరిచయాలు కాంగ్రెస్ అభ్యర్థికి కలిసి వస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. కొప్పుల ఈశ్వర్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం, బలమైన క్యాడర్ ఉండటం వల్ల టీఆర్ఎస్ కు మొగ్గు కనిపిస్తోంది. రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి సోమారపు సత్యనారాయణ, కాంగ్రెస్ నుంచి మక్కాన్ సింగ్, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కోరుకంటి చందర్ బరిలో ఉన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ప్రజలతో సాన్నిహిత్యంగా ఉండటం టీఆర్ఎస్ అభ్యర్థికి కలిసిరాగా, ఆర్థికంగా బలంగా ఉండటం కూటమి నేతల మద్దతు కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఉంది. అయితే ఈ త్రిముఖ పోరులో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం, వరుసగా ఓడిపోతుండన్న సానుభూతి కోరుకంటి చందర్ వైపు ప్రజల మొగ్గు కనిపిస్తోంది. మంథని నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి పుట్టా మధు, కాంగ్రెస్ నుంచి శ్రీధర్ బాబు బరిలో ఉన్నారు. ఇక్కడ ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ కు కలిసిరాగా, మంత్రిగా పనిచేసిన అనుభవం, కూటమి పార్టీల మద్దతు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి. పెద్దపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా విజయరమణారావు పోటీలో ఉన్నారు. ఆర్థికంగా బలంగా ఉండటం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండగా, కూటమి పార్టీల మద్దతు, సాగునీటి కోసం రైతులతో కలిసి ఉద్యమించడం కాంగ్రెస్ కు కలిసి రానుంది.
కరీంనగర్ గెలుపు గుర్రాలకు సంబంధించి హరీష్ షా లోతైన విశ్లేషణ మనకు అందించారు. ఇప్పటివరకు అది చూసాం. ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గెలుపు గుర్రాలు ఎవరు, ఏ నియోజకవర్గాలు ఏ పార్టీలకు అనుకూలంగా ఉన్నాయి, పోటాపోటీ ఎక్కడ నెలకొంది, ఇతరులు ఎక్కడ విజయం సాధించేటటువంటి అవకాశం ఉంది. ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలను పరిశీలిద్దాం. టీఆర్ఎస్ కు అనుకూలంగా మొత్తం 7 నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, ధర్మపురి, జగిత్యాల, చొప్పదండి, ఈ 7 నియోజకవర్గాలు కూడా టీఆర్ఎస్ కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈశ్వర్, మనం చూసాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా గెలుపు గుర్రాల్లో ప్రజాకూటమికి అనుకూలంగా కేవలం 3 స్థానాలు మాత్రం కనిపిస్తున్నాయి. మానకొండూరు ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉంది. కోరుట్ల అలాగే పెద్దపల్లి ఇది కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉంది. 3 స్థానాలు మాత్రమే ప్రజాకూటమికి అనుకూలంగా ఉన్నాయి. ఈశ్వర్, ఇక పోటాపోటీ నియోజకవర్గాలు ఒకసారి చూద్దాం. కరీంనగర్, మంథని ఈ 2 కూడా పోటాపోటీ నియోజకవర్గాల్లో మనకు కనిపిస్తున్నాయి. సతీష్, మంథని పోటాపోటీ నియోజకవర్గంలోకి వెళ్ళింది. ఇక్కడ శ్రీధర్ బాబు ఉన్నప్పటికీ కూడా గట్టి పోటీని ఆయన ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ నుంచి ఒక గట్టి పోటీ ఆయనకు కనిపిస్తున్నట్టుగా ఉంది. అందుకే పోటాపోటీ నియోజకవర్గాల్లో మంథని చేరిపోయింది. అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఇంకోటి కనిపిస్తోంది. రామగుండం సంబంధించి గతంలో కోదండరామ్ కూడా ఇక్కడ పోటీ చేద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రధానమైన అభ్యర్థులు సోమవారం సత్యనారాయణ ఆర్టీసీ చైర్మన్ ఉన్నప్పటికీ, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉన్నప్పటికీ, రామగుండం నుంచి ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా ఉన్న కోరికంటి చందర్ ఆయనకు కొంత అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆయన ఏ విధంగా కీలకం కాబోతున్నారు అనేది. రైట్, టీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలను ఒకసారి విశ్లేషించుకుందాం. ప్రధానంగా జగిత్యాల నియోజకవర్గాన్ని ఒకసారి చూద్దాము. సతీష్, జగిత్యాలకు సంబంధించి మాజీ మంత్రి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత, సిఎల్పి ఉపనేత జీవన్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ నుంచి జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఇది టీఆర్ఎస్ కు అనుకూలంగానే కనిపిస్తుంది. ఇక్కడ సంజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు టీఆర్ఎస్ తరఫున. సో సంజయ్ కుమార్ నుంచి జీవన్ రెడ్డి చాలా గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది. జీవన్ రెడ్డికి మంచి పట్టున్నటువంటి నియోజకవర్గం, మంచి పేరున్నటువంటి నియోజకవర్గం అయినా సరే అది టీఆర్ఎస్ కి అనుకూలమైనటువంటి నియోజకవర్గాల్లో ఒకటిగా చేరిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, జగిత్యాలని ఎంపీ కవిత చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. ఆమె చాలా సందర్భాల్లో చాలా రోజులు జగిత్యాలను ప్రచారం చేశారు కాబట్టి చూద్దాం అది ఎంతవరకు పనిచేసింది అనేది. రెండో కీలకమైన నియోజకవర్గం ధర్మపురి మనం చూసాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గెలుపు గుర్రాల్లో టీఆర్ఎస్కి అనుకూలమైన సీట్లో ధర్మపురి కనిపిస్తోంది, ఎస్సీ రిజర్వ్. ఇక్కడ చీఫ్ విప్గా ఉన్న టీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ చీఫ్ విప్గా ఉన్నారు. ఆయన పోటీ చేయబోతున్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే. అలాగే కాంగ్రెస్ నుంచి లక్ష్మణ్ కుమార్ రంగంలో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య బలమైన పోటీ ఉంది. చూద్దాం ఏం కాబోతుంది అనేది. రైట్, చాలా ప్రధానమైన నియోజకవర్గం. అయితే పోటాపోటీ నియోజకవర్గంలో ఉంటుందని నేను అనుకోలేదు. ఒక సమయంలో ప్రజాకూటమికి అనుకూలమైనటువంటి నియోజకవర్గంగా ఉంటుందని భావించినటువంటి మంథని చాలా క్లియర్ గా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి శ్రీధర్ బాబు ఉన్నారు, పోటీలో ఉన్నారు. ఆయన 3 సార్లు వరుసగా విజయం సాధించినటువంటి నాయకులు. అటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ పోటాపోటీని ఎదుర్కొంటోంది. ప్రజాకూటమికి అనుకూలంగా కూడా మంథని కనిపించట్లేదు. మంథనిలో పుట్ట మధుకర్ గట్టి పోటీని కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నట్టుగా చాలా క్లియర్ గా అర్థమవుతోంది. సతీష్, రైట్, ఖచ్చితంగా ఇది చాలా కీలకమైన నియోజకవర్గం. పుట్టా మధుకు సీటు దక్కుతుందా దక్కదన్న ప్రచారం చివరి వరకు జరిగింది. అయితే అందరి సిట్టింగ్లకి ఒకేసారి సీఎం కేసీఆర్ అనౌన్స్ చేయడంతో ఆయన కూడా బతికి బయటపడ్డారు. ఈ పరిస్థితుల్లో శ్రీధర్ బాబు కూడా బలమైన అభ్యర్థి కాబట్టి చూడాలి, ఇద్దరి మధ్య బలమైన పోటీ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అలాగే ఇక మరో నియోజకవర్గం వేములవాడ. ఇక్కడ ఆది శ్రీనివాస్ గతంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి చాలా బలమైన పోటీ ఇచ్చారు. ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. చెన్నమనేని రమేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే టీఆర్ఎస్. చెన్నమనేని రమేష్ పౌరసత్వం సంబంధించి అటు ఆది శ్రీనివాస్ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి కేసు కూడా గెలిచారు. కానీ మళ్ళీ తర్వాత పరిస్థితుల్లో ఆయన టీఆర్ఎస్ సిట్టింగ్గా చెన్నమనేని రమేష్ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆది శ్రీనివాస్ ఉన్నారు. ఇద్దరి మధ్య బలమైన పోటీ ఉంది. చూద్దాం ఇక ఏం జరగబోతుంది అనేది. ఎందుకంటే వేములవాడ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా గెలుపు గుర్రాల్లో అటు టీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చింది కాబట్టి మళ్ళీ చెన్నమనేని రమేష్కే విజయం వరించబోతుందా లేదనేది మరి కొద్ది రోజుల్లో తెలిపబోతుంది. ఈశ్వర్, కరీంనగర్ కూడా ప్రజాకూటమికి అంత కేకువా కాదేమో అని అనిపిస్తోంది. అది పోటాపోటీ నియోజకవర్గాల్లో ఒకటిగా చేరిపోయింది. పొన్నం ప్రభాకర్ ఎంపీగా పనిచేశారు. ఆయన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, సీనియర్ లీడర్, ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనను అసెంబ్లీ బరిలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ. ఆయన గెలుపు తథ్యమని కూడా భావించింది. కానీ చూస్తూ ఉంటే పోటాపోటీగా ఇక్కడ పరిస్థితి కనిపిస్తోంది. గంగుల కమలాకర్ గట్టి పోటీనిస్తున్నారు ఆయనకి. కరీంనగర్ కూడా ప్రజాకూటమికి అనుకూలమైనటువంటి నియోజకవర్గాలలో లేకుండా పోటాపోటీ నియోజకవర్గాల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ గంగుల కమలాకర్ గట్టి పోటీ ఇవ్వడం ద్వారా ఇక్కడ పొన్నం ప్రభాకర్ విజయం సాధించే అవకాశాలు పూర్తి స్థాయిలో లేవనేవి, గట్టి పోటీని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పోటీ చేయడంతోనే అది ఒక హాట్ సీట్ గా మారిపోయింది. బలమైన అభ్యర్థులు ఇద్దరు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్కి కరీంనగర్లో ఆయనకు వర్గం ఉంది, కాంగ్రెస్ పార్టీ బలమైన క్యాడర్ ఉంది. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంగుల కమలాకర్
అదృష్టాలు పరీక్షించుకుంటున్నారు. ఇద్దరి మధ్య నువ్వా నేను అన్నట్టుగా పోటీ పోటీ ఉంది. ఉంది కాబట్టి చూడాలి కరీంనగర్ టౌన్ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది కరీంనగర్ నియోజకవర్గం అనేది. అలాగే మరో కీలకమైనది ఖచ్చితంగా ఉమ్మడి కరీంనగర్ సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన అత్యంత కీలకమైన నియోజకవర్గం సిరిసిల్ల. Yes. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు రాష్ట్ర ఆపధర్మ ప్రభుత్వంలో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ Yes. రంగంలో ఉన్నారు. అలాగే కేకే మహేందర్ రెడ్డి గతంలో అంటే 2014 కాకుండా 2009లో కేవలం కేకే మహేందర్ రెడ్డి 174 ఓట్ల తేడాతో మాత్రమే కేటీఆర్ చేతిలో ఓడిపోయారు. కానీ 2014లో మంచి మెజార్టీతో కేటీఆర్ గెలిచారు. మళ్ళీ ఈసారి కూడా మనం చూస్తే టీఆర్ఎస్కు అనుకూలమైన సీట్లో సిరిసిల్ల ఉంది. అవును. ఇది కూడా చాలా కీ సీట్. మనం మధ్యలో అనుకున్నట్టు టీఆర్ఎస్లో అటు గజ్వేలు సిద్దిపేట తర్వాత అత్యంత కీలకమైన సీటు సిరిసిల్ల. మంత్రి కేటీఆర్ భవితం ఏం కాబోతుందని మీరు అన్నట్టుగా 2004 సమయంలో అప్పుడు ఆయన తక్కువ మెజారిటీతో గెలుపొందారని మీరు చెప్తున్నారు. అదే సమయంలో క్రమంగా ఆయన తన బలాన్ని పెంచుకుంటూ వెళ్ళారు ఇక్కడ నుంచి కేటీఆర్, మంత్రి కేటీఆర్. సో ఇక్కడ గట్టి పోటీ అనేది ఈసారి కనిపించకపోవచ్చు. గతంలో వచ్చినటువంటి మీరు చెప్పినట్టు అత్యల్ప మెజారిటీతో విజయం సాధించినప్పటికీ కూడా ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో క్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ ఇప్పుడు పూర్తి స్థాయి బలమైన నాయకుడిగా అక్కడ మారిపోయారు ఆయన. రైట్, చూద్దాం ఆ బలగం ఎంతవరకు పనిచేస్తుంది ఎన్నికల్లో అనేది చాలా కీలకమైనది. ఈశ్వర్, మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లా గెలుపు గుర్రాలు ముగించే ముందు మరో కీలకమైన నియోజకవర్గం హుజూరాబాద్. Yes. మంత్రి ఈటెల రాష్ట్ర ఆర్థిక మంత్రి, రాష్ట్ర బడ్జెట్ను భవిష్యత్తును నిర్ణయించే ఆర్థిక శాఖకు మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ రంగంలో ఉన్నారు. అయితే ముందు నుంచి కూడా ఈటెల రాజేందర్కు కొంత అనుకూలమైన వాతావరణం అన్న చర్చ బలంగా జరుగుతుంది. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా గెలుపు గుర్రాల్లో మనం టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న సీట్లు హుజూరాబాద్ ఉంది కాబట్టి ఈసారి అంత కష్టం కాదు, గెలుపు సునాయాసంగానే ఆయన బయటపడతారన్న ఒక ప్రచారం బలంగా ఉందో. మనకు నిజమవుతుందో లేదో చూడాలి. ఈటెల రాజేందర్కు విజయం వరిస్తుందో లేదో చూడాలి. ఈశ్వర్, రైట్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గెలుపు గుర్రాలు ఎవరో ఇప్పటి వరకు మనం స్క్రీన్ పైన చూసాం.